ఇదిగో ప్రియా, ఇప్పుడు మీ ఆయనను చూశాడనుకో అల్లాడిపోవాల్సిందే. అవును, అల్లాడిపోతాడు. ప్రియా, ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివి. ఆ కిరాతకుణ్ణి కాకుండా ఈ కృష్ణుణ్ణి పెళ్లి చేసుకుంటున్నావు. అంతే మరి, మంచోళ్ళకి మంచే జరుగుతుంది. సార్, ప్రియాని తీసుకొచ్చేసాం సార్. వెరీ గుడ్ భద్రా, వెరీ గుడ్, వెరీ గుడ్ కొలీగ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే. నా లవ్వు, నా డార్లింగ్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు కదా? జాగ్రత్తగా తీసుకొచ్చాం సార్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిందని మేడంకి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పండి సార్, చెప్పండి. కాయా పండా? నేను గురి పెడితే అది బ్రహ్మాస్త్రం మేడం. ప్రియని కిడ్నాప్ చేసి మూటలో పెట్టి ఎస్కేప్ అయి మన వాళ్ళు తీసుకొచ్చారు. శభాష్, పులి వేటాడింది. నా ప్రియని నేను దక్కించుకున్నాను. ఆ రానమ్మ ఇంట్లో పెళ్లి జరగకూడదన్న మీ టార్గెట్ ఫినిష్ చేశాను మేడం. అయితే మన మధ్య అగ్రిమెంట్ ముగిసింది. మేడం, ఒక క్లారిటీ కావాలి. అడుగు. పోలీసుల నుంచి సేఫ్గా నన్ను కాపాడి తీసుకొచ్చారు. రానమ్మ ఇంట్లో పెళ్లి జరగకూడదు అన్నారు. మీరు మొహం కూడా నాకు చూపించలేదు. అయితే ఏ సంబంధం లేని నన్ను కాపాడి రానమ్మ ఇంట్లో పెళ్లి నాపేశారు. ఇంతకీ మీరెవరు మేడం? రానమ్మకి శత్రువా? మీ పేరేంటో తెలుసుకోవచ్చా? నీకు కావాల్సింది నీకు దక్కింది, నాకు కావాల్సింది నాకు దక్కింది. మధ్యలో నేనెవరో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. ఏం లేదు మేడం, మీ పేరు పచ్చబొట్టుగా వేయించుకుందామని. సింహం గుహలోకి రావాలని సరదా పడకు విజయ్. ఆ, ఓకే మేడం, నా ప్రియ నాకు దక్కింది, నాకది చాలు. థ్యాంక్ యూ మేడం, ఉంటాను. రాణెమ్మా, నీ నీడలా వెంటాడుతున్నాను. DNA రిపోర్ట్స్తో నీ పిల్లల్ని నీకు కాకుండా చేశాను. ఆ పిల్లలతో నీకు ఎలాంటి సంతోషాన్ని దక్కనివ్వను. అందుకే పెళ్ళి ఆపేశాను. నీ తలరాత మీద నేను రాసిన శిలాశాసనం ఇదే రాణెమ్మా.